దోస్తులు మీ లోకల్ స్టార్ విజయ్ జడల రామలింగయ్యో జడల రామలింగయ్యో శ్రీశైలం కొండ మీద ఉన్న రామలింగయ్యో తండ్రి లింగయ్యో జడల రామలింగయ్యో జడల రామలింగయ్యో చెరువుగట్టు మీద ఉన్న తండ్రి లింగయ్యో జడల రామలింగయ్యో. దోస్తులు ఇక్కడ చెరువుగట్టుకు వచ్చినాక ఈ బండ మీద చాలా అంటే చాలా ఫేమస్ అయిన బండ ఇది. ఈ బండ మీద మాత్రం ఒక్కసారైనా నిద్రపోవాలి. గర్భగుడికి ఎదురుగా వెనక సైడ్ భాగంలో యాప చెట్టు కింద ఉండరు అన్నమాట ఈ బండ. ఈ బండ మీద మాత్రం కంపల్సరీ నిద్ర చేస్తే మన లోపల ఉన్న ఎలాంటి రోగాలైనా మనకి ఎలాంటి చెడు ఉన్నా కూడా మన లోపల ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి అన్నమాట. చాలా అంటే చాలా ఫేమస్ అయిన బండ ఇది. చెరువుగట్టుకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలియదు, అందుకే చెప్తున్నా. అలాగనే ఇక్కడ చూసినట్టయితే కుంకుమ బొట్టు ఎందుకు పెడుతున్నారు అంటే లోపల ఉన్న శివయ్య వెనుక భాగంలో ఈ కొండ ఆనుకుని ఉంటుంది కాబట్టి భక్తులందరూ కుంకుమ బొట్టు పెడతారు అనమాట. అదొకటి ఫేమస్. ఈ బండను మాత్రం మర్చిపోకూరి. కంపల్సరీ మీ ఫ్యామిలీతో వచ్చినా సరే మీరు ఒక్కరు వచ్చినా సరే శివయ్య గర్భగుడి వెనుక భాగంలో ఉంటుంది అనమాట బండ. ఆ బండ మీద కంపల్సరీ నిద్రపోండి, ఒక్క నైట్ నిద్రపోండి, మన అనుకున్నదంతా సక్సెస్ అవుతుంది అనమాట. అలాగనే ఇక్కడ వెనుక భాగంలో చూసుకున్నట్టయితే మొత్తం బొట్లు, మొత్తం శివుని భక్తితోటి. అలాగే ఇంకా కింద అమ్మవారు ఫేమస్, రేణుకెళ్ళ అమ్మవారు. కొండ దిగంగానే కొండ మీదనే అనమాట. అమ్మవారికి 5 చుట్లు తిరిగి ముడుపులు కట్టుకోవచ్చు, అలాగనే తొట్టెలు కూడా కట్టుకోవచ్చు. ఇంకోటి అమ్మవారికి బోనాలు ఫేమస్. బోనాలు కానీ వడిబియ్యం కానీ రేణుకెళ్ళ అమ్మవారికి చాలా అంటే చాలా ఫేమస్. ఫస్ట్ పైన తండ్రి దర్శనం చేసుకున్న తర్వాత కింద బిడ్డ దర్శనం చేసుకొని ముడుపులు కట్టుకొని ఒడిబియ్యం పోసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడే యాప చెట్టు కిందనే దీపాలు వెలిగించవచ్చు అనమాట. దీపాలు అంటే మామూలుగా మన అఖండ దీపాలు అలాంటివి, లేకపోతే 366 ఒత్తులు ఉంటాయి కదా, అలాంటి దీపాలు ఈ చెట్టు కింద మాత్రమే వెలిగించాలి. చాలా అంటే చాలా ఫేమస్. చెరువుగట్టుకు వచ్చినప్పుడు కంపల్సరీ బండ మీద నిలవండి దోస్తులు.